తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామమైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం ద్వారా నడిపించుటకు ఆయన నిశ్చయముగాను ఉన్నాడు. మనము ఆ రీతిగా మనము కూడా కృత నిశ్చయము కలిగి ఉన్నట్లయితే ఈ వాగ్దానం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. చూడండి, అది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ లేఖనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. లోకంలో ఉన్నవాడు ఎవడు? లోకంలో ఉన్నవాడు అపవాది, దుష్టుడు. వాడికంటే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును కలిగిన వారిమైనటువంటి మనము చాలా గొప్పవారము అని అంటున్నాడు. అంతేకాదు, మనలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా గొప్పవారు. లోకములో ఉన్నవాని కంటే ఎన్నో రెట్లు శ్రేష్టమైనటువంటి గొప్పవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుకనే ఈ వాగ్దానం మనల్ని స్థిరముగా నడిపించాలంటే మనం ప్రభువైన యేసుక్రీస్తులో ఉండాలి. యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్న మనమందరము కూడా స్థిరమైన విశ్వాసులమై ఉండాలి. స్థిరమైన నమ్మకస్తులై ప్రభువులో జీవించాలి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలోనే ఉంటారు. మన హృదయమే ఆయన యొక్క దేవాలయము వాక్యాన్ని సెలవిస్తుంది. కనుక ఈ రీతిగా మనం ఉందాం అనుకుంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిద్దాం. యేసుక్రీస్తులో నివసిస్తాం. యేసుక్రీస్తు వారిని మన హృదయంలో దాచుకుంటాం. అందరం తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన లేదు. ప్రియమైన గొప్ప పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రంలో నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి, నీవిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును బట్టి చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ దినమును చూడలేని ఎన్నో ఆత్మలు గతించిపోయినాయి. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, యోగ్యులము కాదు, అర్హులము కూడా కాదు. కేవలం మీ ఉచితమైన అపారమైన కృపచేత ఈ లోకంలో జీవించుటకు నీవిచ్చినటువంటి నాయన ఇట్టి గొప్ప ధన్యతను బట్టి ఎనలేని వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, మాలో ఉన్నవారు మీరు ఎంతో గొప్పవారని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఉన్న దుష్టుని కంటే కూడా, అట్టి దుర్మార్గుని కంటే కూడా, అట్టి అపవాది కంటే కూడా మీరు ఎంతో శ్రేష్టమైన గొప్పవారని మేము తలంచుచున్నాం. ఈ దినము నుండి మిమ్మల్ని మా హృదయంలోకి ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించడానికి కావలసిన కృపను, సహాయమును మెండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభా, వినగలిగినటువంటి చెవులను దయచేయండి. గ్రహించగలిగినటువంటి హృదయమును పరిపూర్ణముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.